ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: వరద బాధితులందరికీ సహాయం అందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు రైల్వే వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచాయని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బలవర్ధకమైన పోషకాహారం అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేస్తూ ఉదారత చాటుతున్నాయి. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు: వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని ఒక్కో డివిజన్కు ఒక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించామని, 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో భాగమయ్యారని అన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకు 3 పూటలా అందించాలని అధికారులను ఆదేశించామని స్పష్టం చేశారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సహాయం అందాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ, సఫిషియెంట్ గా ఏమేమి ఇవ్వాలి అన్ని ఇచ్చాం. ప్రజల ఇబ్బందులైతే ఇంకా ఉన్నాయి. ఒక 6 హెలికాప్టర్లు వాడుతున్నాం. డ్రోన్ ద్వారా కూడా ఆహారాన్ని అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం. లాస్ట్ మైల్ లో ఉండే లాస్ట్ పర్సన్ కి ఇది చేరాలి. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డీ నాకు కావాల్సింది లాస్ట్ మైల్ లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థులకు బలవర్ధకమైన పోషకాహారం అందించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో పాడేరు డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులతో మెను రూపకల్పన, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఈరోజు కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులకు ఇష్టమైన మెనూను అందించాలని అన్నారు. ప్రాంతాల వారీగా ఉన్న ఆహారపు అలవాట్లు, బియ్యం, పప్పులు, నూనెలు ప్రభుత్వం నిర్దేశించిన విధంగానూ, ఆయా ప్రాంతాలలో లభ్యమవుతున్న కూరగాయలు, ఆకుకూరలతో వంటలు తయారు చేయాలని సూచించారు. పిల్లలకు ఇష్టపడే ఆహార పదార్థాలలో సూక్ష్మ పోషకాలు, ప్రోటీన్లు, క్యాలరీలు సక్రమంగా అందే విధంగా ఆహార పదార్థాలు ఉండాలని పేర్కొన్నారు. భోజనంలో 900 క్యాలరీలు, 23 గ్రాముల ప్రోటీన్లు ఉండే విధంగా 6 రోజులకు అవసరమైన మెనూ చార్టును సిద్ధం చేయాలని తెలియజేశారు. అదేవిధంగా వారంలో 3 రోజులు చిక్కీలు, మరో 3 రోజులు రాగి జావా విద్యార్థులకు అందించాలని అన్నారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తుల కదలికలు, మద్యం, గంజాయి, నాటుసారా క్రయ విక్రయాలు వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని మహిళా పోలీసులకు శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీస్ అధికారి వివేకానంద్ సూచించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కెవి మహేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని మహిళా పోలీసులతో డీఎస్పీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు కమిటీ సభ్యులతో మాట్లాడి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ప్రశాంతంగా చవితి ఉత్సవాలు జరిగేలా చూడాలని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వ్యక్తుల వివరాలను ముందస్తుగా గుర్తించి సంబంధిత పోలీసు అధికారులకు తెలియచేయాలని పేర్కొన్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించి ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా వ్యవహరించి ప్రజా రక్షణకు, మహిళల భద్రతకు కృషి చేయాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలుగు రాష్ట్రాలలో శని, ఆదివారాలు కురిసిన వర్షాలు విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లను అతలాకుతలం చేశాయని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు రైల్వే వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచాయని, దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసిందని అన్నారు.
ఎక్కువగా దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ తీవ్రంగా ప్రభావితమైందని, విజయవాడ సికింద్రాబాద్ రైలు మార్గంలో ఇంటికన్నే కేసముద్రం, మహబూబాబాద్ తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ట్రాక్ పక్కనున్న చెరువుల నుంచి వచ్చిన వరద నీటి కారణంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామన్నారు. విజయవాడ డివిజన్లోని రాయనపాడు దగ్గర కూడా ట్రాక్పై నీళ్లు ప్రవహిస్తున్నాయని, ట్రాక్ పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని అన్నారు. చెన్నై వెళ్లాల్సిన కొన్ని రైళ్లను దారి మళ్లించి గుంటూరు మీదుగా నడుపుతున్నామని తెలియజేస్తూ, Due to heavy rains and flooding situation over Andhra Pradesh and parts of Telangana, then a massive rescue operation was taken up by the division in the leadership of our ADRM and Senior DCM and our RPF staff and the commercial staff. 30 to 40 staff had reached the station. I spoke with the Chief Secretary of Andhra Pradesh. They extended us all the support. SDRF was directed to come to Rayanpadu station. We were able to give food and water to all the passengers on board. Breakfast were arranged in all the 3 trains. విజయవాడలో రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 7569305697ను ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఉదారత చాటుతున్నాయి. విజయవాడలోని సింగ్ నగర్, పాయకరావుపేట ప్రాంతాల్లోని బాధితుల కోసం దేవాదాయ శాఖతో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ప్రైవేటు సంస్థలు తయారు చేసిన 1,25,000 ఆహార పొట్లాలు, తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లు, రొట్టెలను వాహనాల ద్వారా పంపించారు. సహాయక చర్యల్లో భాగంగా సిఐఐ ఆంధ్రప్రదేశ్ 25,000 వాటర్ బాటిళ్లు, 25,000 ఆహార పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లను విరాళంగా అందజేసింది. ఈ వస్తువులను ప్రభావిత ప్రాంతాలకు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి అందజేశారు. వరద ప్రాంతంలోని బాధితులకు పునరావాస కార్యక్రమాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుండి 53,000 మందికి ఉదయం భోజనాల నిమిత్తం 20 వాహనాల ద్వారా ఆహారాన్ని సేకరించి పంపించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోని ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్, క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ న్యూస్ రీడర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో నైపుణ్యం, మంచి స్వరం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే రేడియో, టీవీ జర్నలిజంలో అనుభవం ఉండాలని, తెలుగు టైపింగ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా క్యాజువల్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ పోస్టుకు రేడియో ప్రొడక్షన్లో ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. అలాగే ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్లో అనుభవం ఉండాలని సూచించారు. దరఖాస్తులను సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 6వ తేదీలోగా పంపించాలని కోరారు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 5వ తేదీన పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతానికి ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కాగా ఈ 2 జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వివరించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 13,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ఆర్డీఓ రవీంద్రరావు తెలిపారు. నందిగామ నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో వరద నష్టం జరిగిందన్నారు. మున్నేరు ద్వారా 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలో కలిసిందని, నందిగామ సబ్ డివిజన్లో ప్రస్తుతం వరదల కారణంగా రోడ్లకు 140 కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందని రవీంద్రరావు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. వరద బాధితులందరికీ సహాయం అందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు రైల్వే వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచాయని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేస్తూ ఉదారత చాటుతున్నాయి. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.